హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, దైవజనులకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగా ఒక నిమిషం తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుల జీవాధిపతి దేవానికి వందనాలయ్యా. ఎంతవరకు దేవుని సన్నిధిని మా మధ్యలో ఉంచి నడిపించినందుకే నీకు వందనాలు. ఇదిగో నీ తండ్రి కొద్ది సమయం నాదని నీ వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా నన్ను మీరు పూర్తిగా మరుగు చేయండి దేవ. నా జ్ఞానం నా మాటలు కాదు కానీ దేవా, తప్పకుండా నాదా నీకు స్పష్టమైనటువంటి వాక్కు నాదా మీరు విడుదల చేయమని నేను ప్రార్థిస్తా ఉన్నాను. మా అందరి స్థితిగతులు పరిస్థితిని ఎరిగి ఉన్నవాడు నాదా, మాకు కావలసిన వాక్కును మీరు అనుగ్రహించండి దేవుని వాక్యము ద్వారా మమ్మల్ని కట్టండి దేవా, మమ్మల్ని స్థిరపరచమని నేను ప్రార్థిస్తా ఉన్నాను దేవా. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కష్టాలకు సమర్పిస్తున్నాం. తప్పకుండా నీకు ఆత్మకార్యం మా మధ్య జరిగించి కేవలం నీ నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గ్రంథము మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుతున్నాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజే. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక చూసినట్లయితే ఇక ప్రవక్త అయినటువంటి మీకా ఇక మాటలు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక మీకా గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు వారిని గురించినటువంటి ఆ యొక్క ప్రవచన వాక్యములు కూడా మనం చూడగలము. ఆ యొక్క బెత్లెహేములో పుడతాడని సమాధాన కారకునిగా లేకపోతే సమాధాన కర్తగా మరి యేసుక్రీస్తు వారు ఉంటారని, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క బోధ ఏ విధముగా ఉంటది అనే అనేకమైనటువంటి విషయాలను ఇక మీకా ప్రవచిస్తూ ఇక 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యములకు ప్రతిగా మనం ఏ విధముగా జీవించాలి అనే విషయాల గురించి 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మీకా అనగా ఇక మాటకు అర్థము దేవుని వంటి వాడు. ఏంటండి? దేవుని వంటి వాడు అనేటటువంటి ఇక మాటకు అర్థము. అయితే ఇక 6వ అధ్యాయం 6వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే అయితే కృతజ్ఞతాపూర్వకంగా దేవా, నువ్వు చేసినటువంటి కార్యములకు, నువ్వు చేసినటువంటి ఉపకారములకు మనుష్యులుగా మేము ఏమి చెల్లించగలము, ఏ విధముగా నీకు రుణాన్ని మేము తీర్చగలము అనేటటువంటి కృతజ్ఞతా భావముతో కొన్ని ప్రశ్నలను అక్కడ ప్రవక్త అయినటువంటి మీకా ఏం చేస్తా ఉన్నారండి, అడుగుతా ఉన్నారు కదా. మొదట ఇక 6-7 వచనాలు చూసినట్లయితే అక్కడ కొన్ని ప్రశ్నలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏమంటూ ఉన్నాడు? ఫస్ట్ అడుగుతా ఉన్నాడు, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును. అంటే దేవుడి యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏమి తీసుకుని వస్తే బాగుంటది అని అడుగుతా ఉన్నాడు. రెండోది అంటా ఉన్నాడు, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని నమస్కారం చేతులు. తర్వాత అంటున్నాడు, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. అంటే బలులను అర్పించి దేవుడి మందిరంలోకి వస్తే అది సరిపోతుందా అని అడుగుతున్నాడు. అంతే కదా అంటా ఉన్నాడు, మేము చేసినటువంటి పాపములకు బదులుగా ఏమి చెల్లించగలము? జ్యేష్ఠపుత్రుని అనగా మా సంతానాన్ని లేకపోతే మా గర్భఫలాన్ని ఇవ్వడం వల్ల
మేము దానికి మా యొక్క పాపములకు మేము పరిహారం పొందదగమా అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ వీటన్నిటికంటే ప్రాముఖ్యత ఇక్కడ అంటూ ఉన్నాడు ఇవన్నీ చెబుతూ కొన్ని లిస్టు చెప్పాడు. దహన బలులను అర్పిస్తే సరిపోతుందా, ఏదైనా రక్తాన్ని అర్పిస్తే సరిపోతుందా, నైవేద్యాన్ని అర్పిస్తే సరిపోతుందా, లేకపోతే మా యొక్క గర్భఫలములు లేకపోతే మా యొక్క జ్యేష్ఠ పుత్రులు ఇస్తే సరిపోతుందా అని ఇవన్నీ అడుగుతూ అంటూ ఉన్నాడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా అక్కడ చెబుతా ఉన్నాడు 8వ వచనంలో ఆయన జవాబులు చెప్తా ఉన్నాడు. ఏమనంటే మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటామండి, లేకపోతే ఏదైనా పర్వాలేదు అని ఇద్దాం అనుకుంటామా? మనం ఎప్పుడు కూడా మనకున్న దానిలో మంచిది, ఉత్తమమైనది, శ్రేష్టమైనదే దేవుని కొరకు ఏం చేయాలనుకుంటాం? అర్పించాలి అని అనుకుంటున్నాం. అక్కడ మీతో కూడా అంటా ఉన్నాడు ఏమి తెచ్చినా అది ఏంటంట? శ్రేష్టమైనది కాదు. ఇక అక్కడ చెప్పినటువంటి లిస్ట్ ఏది కూడా ఉత్తమమైనది కాదు. అయితే అంటున్నాడు మీరు ఏమి తెచ్చినా దేవుని యొక్క దృష్టిలో శ్రేష్టమైనది కాదు, ఏమి అర్పించినా అది ఉత్తమమైనది కాదు. కానీ ఒకటి ఉన్నది, అది ఏంటి? ఒక మార్గము మీకు తెలియచేయబడినది, అది ఏంటి? ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దాన్ని దేవుడి కొరకు మీరు ఏం చేయాలి? ఇవ్వాలి అంటున్నారు. అయితే ఆ ఉత్తమమైనది ఏమిటి అని చూసినట్లయితే అక్కడ అంటున్నాడు అక్కడ 3 విషయాలు చెప్తా ఉన్నారు. ఏంటంట? మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి మొదటి విషయం? ఏంటంట? న్యాయముగా నడుచుకుంట. న్యాయంగా నడుచుకుంటా అంటే ఏంటి? ఒక మాటలో చెప్పగలమండి ఎలా ఉంటే న్యాయంగా ఉండడము అని ఒక మాటలో చెప్పగలమా? చెప్పలేము కదా. న్యాయముగా నడుచుకుంటా అనగా అక్కడ అన్ని విధాలుగా ఆ ప్రతి ఒక్క మార్గము దాని యొక్క దృష్టిలోకి వస్తుంది. మన యొక్క తలంపులు కానివ్వండి, మన యొక్క మాటలు కానివ్వండి, లేకపోతే మన యొక్క చేతలు కానివ్వండి, మన యొక్క నడవడిక కానివ్వండి, ఇవన్నీ దేనిలోకి వస్తాయి? న్యాయముగా నడుచుకుంటాం. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నడవడికను గురించి అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. నిర్దోషంగా నడుచుకుంటా అంటాడు కదండి, వెలుగు సంబంధుల వల్లే నడుచుకుంటా అంటాడు. అదే విధముగా దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటా అంటాడు. ఈ విధంగా వివిధ రకాలుగా అయితే నడవడికల గురించి బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి మేక అంటున్నాడు న్యాయముగా నడుచుకుంటా అంటున్నాడు. ఎందుకు అంటే న్యాయముగా నడుచుకుంటా అనగా సమస్తము కూడా దేవుని ఎదుట ఏ విధంగా కనిపించాలంట? న్యాయముగా కనిపించాలి. అవి మొదటిగా ఏం చెప్పండి? మన యొక్క తలంపు కదా. మన యొక్క తలంపులను స్వాధీనంలో ఉంచుకుంటా అనేది చాలా కష్టతరమైనది. అందుకే హృదయమును స్వాధీనపరుచుకుంటే పట్టణంలో పట్టుకున్నట్టే కదా. ఒక పట్టణంలో పట్టుకోవడం అన్న సులభమేమో, కానీ హృదయాన్ని నియంత్రించుకోవడం లేకపోతే స్వాధీనపరచుకోవడం అనేది చాలా కష్టతరమైనదంట. అది చేయగలిగిన వాడు అన్నిటినీ చేయగలడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు న్యాయముగా నడుచుకుంటా అనగా నీకు తలంపులు సైతం ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క న్యాయముగా అగుపరచబడాలంట. అందుకే తలంపుల విషయానికి వస్తే అయితే నీతిమంతుడిగా లేకపోతే న్యాయవంతుడిగా నడుచుకున్న వాడు ఎవరైనా ఉన్నారంటే భక్తులైనటువంటి యోగు మనకు కనిపిస్తా ఉన్నారు. అతను ఏం చేయలేదంటండి, తన యొక్క తలంపుల ద్వారా సైతం ఏం చేయలేదంట, ఆయన అన్యాయముగా ఎంత మాత్రము నడుచుకోలేదు. అందుకే అంటున్నాడు యథార్థ భక్తుడు న్యాయముగా ప్రవర్తించేవాడు అని అతని గురించి దేవుడే స్వయంగా ఏం చేస్తా ఉన్నాడు? సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎందుకనంట అతని యొక్క హృదయ తలంపుల సహితము దేవుని ఎదుట సరి అయినవిగా మాత్రమే అగుపడతా ఉన్నాయంట. అక్కడ చూసినట్లయితే భక్తి పనులు చాలా మంది ఉన్నారు. యోగ గ్రంథంలో చూసినట్లయితే అందరూ భక్తి పనులే. నిజంగా వారు వివరిస్తున్నటువంటి వివరణ చూస్తేనే దేవుని యొక్క కార్యముల గురించి వారు ఒక్కొక్క విధంగా వివరిస్తూ ఉంటేనే వారికి ఉన్నటువంటి జ్ఞానము లేకపోతే వారికి ఉన్నటువంటి భక్తి ఏంటనేది మనకు అర్థమవుతుంది కదండి. యోగు యొక్క 3 స్నేహితులు ఏమన్నా భక్తిహీనులా? వారు నిజంగా యోగుడు ప్రశ్నిస్తున్నప్పుడు
అయితే యోగులో తప్పిదం చూడాలని వారు అనుకున్నప్పటికీ వారు వివరించే వివరణ చూస్తే వారు చాలా లోతైనటువంటి అనుభవంలో ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది ఆ మాటల ద్వారా. ఆ పనివాడి సైతం చాలా మంచిగా దేవుడి గురించి వివరిస్తా ఉన్నారు. వారు ఎవ్వరు కూడా భక్తిహీనులు కాదు, వారందరూ భక్తి పనులే. కానీ వారి యొక్క తలంపులు మాత్రము ఏ విధంగా ఉన్నాయి, దేవుని ఎదుట అన్యాయంగా కనిపిస్తున్నాయి. వారు చెబుతున్నారు, వారి మాటల ద్వారా వివరించడం, వారి మాటల ద్వారా దేవుని గణపరచడం, అదంతా చాలా మంచిగా ఉంది. అమ్మో మీరు చాలా మంచిగా దేవుని కోసం వివరిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ వారి తలంపులు మాత్రం ఏ విధంగా ఉన్నాయి, ఏ విధముగానైనా యోగును ఒక దోషగా నిలవబెట్టాలని వారు ఏం చేస్తా ఉన్నారు, ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పైకి దేవుని కనపరుస్తున్నారు, పైకి దేవుని స్తుతిస్తున్నారు, కానీ వారి యొక్క హృదయ ఆలోచన మాత్రము యోగును దోషిగా చేయాలనేది వారి యొక్క హృదయ ఆలోచన. అందుకే దేవుడు లాస్ట్ చివరి అధ్యాయంలో జవాబునిస్తున్నటువంటి సమయంలో ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు మీ మాటల ద్వారా మీ తలంపుల ద్వారా ఏం చేస్తారు, మీరు నా దృష్టికి పాపం చేస్తారు. కాబట్టి మొదటి యోగు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి, క్షమాపణ అడగండి. ఆయన్ని ఏం చేయమనండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఆయన వేయకండి, ఆ యోగు ప్రార్థన చేస్తే యోగు ప్రార్థన బట్టి నేనేం చేస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను. వారు ఏదన్నా తప్పు చేస్తారండి, దేవుని దృష్టికి ఏదన్నా తప్పు చేస్తారా అంటే ఆయన విషయమే ఏమి తప్పుదం చేయలేదు, కానీ వారి తలంపుల ద్వారా యోగు విషయంలో వారు చేస్తున్నటువంటి తప్పుదమును బట్టి వారు దేవుని దృష్టిలో ఏం చేయబడ్డారు, న్యాయముగా నడుచుకున్న వారి వలె కనిపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తలంపుల విషయానికి వస్తే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏ విధంగా ఉంటుందండి, మనకి తలంపుల ద్వారా కదండి చాలా తప్పిదాలు మనం చేస్తాం. మనకి హృదయ తలంపు అనేది చెప్పాం కదా, హృదయము ఏంటంట ఘోరమైన వ్యాధి గలది. అది ఎవరికి కనిపించదు, మన మాటలు పైన మన రూపం అందరికీ కనిపిస్తుంది, కానీ మనకు హృదయ ఆలోచన ఎలా ఉన్నది అనేది ఎవరికి కనిపిస్తుందండి. నేను ఇక్కడ నుంచి అన్నాను, నా యొక్క హృదయంలో నేను ఏమి ఆలోచిస్తున్నాను, ఏమి యోచిస్తున్నాను అనేది ఎవరికైనా తెలుస్తుందా, ఎవరికి తెలియదు. కానీ మన యొక్క తలంపులు సైతము దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలంట, న్యాయముగానే కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా కఠినమైనది, కానీ దాన్ని మనం ఏం చేయాలి, పొందుకోవడానికి మనం నిరంతరము ప్రయత్నించాలి, ప్రార్థించాలి, దాని కొరకు ప్రయాసపడాలి. దేవుని హృదయ తలంపులు సైతము నీ దృష్టిలో ఎంత మాత్రమో తప్పిదంగా ఉండకూడదు, సమస్తమునైనా నీ దృష్టిలో నేను న్యాయముగా కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మన యొక్క చేతలు ఏ విధంగా ఉండాలంటే అండి, దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఉండాలంట, న్యాయముగా కనిపించాలంట. అయితే కయీను గురించి దేవుడు అంటా ఉన్నాడు, ఏమని అడుగుతా ఉన్నాడండి, కయీను గురించి దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. కయీన్ ఏమని అంటా ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తలను నువ్వు పైకెత్తుకొనవా అని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఏంటి, అతని యొక్క చేతలు దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా ఉన్నాయి, న్యాయముగా కనిపించడం లేదు, ఒక అన్యాయస్తులుగా ఉన్నాడు. ఎందుకు, అతని యొక్క క్రియలు అంటే సత్క్రియలు, అంటే మంచి క్రియలు చేస్తే, నువ్వు మంచి పని చేస్తే నువ్వేం చేస్తావు, నీ తల ఎత్తుకుంటావు. నువ్వు మంచి క్రియ చెయ్యలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు, నీ తల దించుకుని ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను ఏం చేస్తారో మన అందరికీ తెలిసిందే కదండి. కయీను ఏం చేస్తాడు, ఏ విధంగా ఆయన అతడు అంగీకరించబడలేదని ఆయన ఉద్దేశం ఏం చేస్తాడు, తన యొక్క సొంత సహోదరునే అక్కడ హత్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క క్రియలు ఏ విధంగా లేవంట, న్యాయవంతంగా లేవు. అక్కడ యోగు యొక్క స్నేహితులు చూసినట్లయితే వారి యొక్క మాటలు, వారి యొక్క తలంపులు ఏ విధంగా లేవు, న్యాయవంతంగా దేవుని యొక్క దృష్టిలో ఆగుపరచబడలేదు. అందుకే ప్రవక్త అయినటువంటి మీకా అంటున్నాడు, బలిని అర్పించిన కంటే, నైవేద్యం అర్పించిన కంటే, ఉన్న వాటిలో అన్ని తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరానికి వచ్చిన కంటే ఉత్తమమైనది ఏది అంటే, మొట్టమొదటిగా అంటున్నాడు, న్యాయవంతమైనటువంటి ప్రవర్తనతో
ఏం చేయాలంటున్నాడు? దేవుని యొక్క మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇక పేతురు పత్రికలో యాకోబు పత్రికలో అంటాడు కదా, ఏమని అంటాడు? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని చెప్పి ఏ విధంగా రావాలంటున్నాడు? పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, మీకు హృదయాలు మీరు ఏం చేయాలి? కడుక్కోనండి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క చేతలు లేకపోతే మన యొక్క క్రియలు, మన యొక్క హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. మనంతా అందరం ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తామండి? 2-3 ఎక్కడ కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాను కదయ్యా. ఇక్కడ 2 కంటే 3 కంటే ఇంకా ఎక్కువగా కూడి ఉన్నాము, ఇంకా ఎక్కువగా నేను ఆరాధిస్తాను, నీ సన్నిధి మా మధ్యలోనికి రావాలి అంటాం. కానీ ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడితే మనం ఎలాంటి హృదయంతో ఎలాంటి ప్రవర్తనతో ఆయన మందిరానికి వచ్చామనేది దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్యం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క తలంపులు, మన యొక్క హృదయం ఎక్కడెక్కడో పెట్టి దేవుడికి మందిరానికి వస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుందండి? అక్కడ దేవునికి సన్నిధి వస్తుందా? వస్తుందండి. ఎంత మాత్రం ఉండదు, మనం అనుభవించలేము. ఎంత సమయం దేవుని పాటలు పాడి, ఎంత సమయం ఆరాధించిన, ఎంత సమయం ప్రార్థన చేసినా నిజముగా యొక్క ఆత్మ సంతృప్తి అనేది మనకి ఉండదు. ఎందుకంటే యొక్క సన్నిధిని మనం ఏం చేయలేము, అనుభవించలేము. కానీ మన యొక్క హృదయ తలంపులు, మన యొక్క మాటలు, సమర్థనలు కూడా పరిశుద్ధపరచుకుని ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో కూర్చుంటామో ఒక్క క్షణం గడిపినా, ఒక నిమిషం గడిపినా మనకి ఏమవుతుందండి? ఆత్మకు సంతృప్తి వస్తుంది. నా దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రార్థించాను, ఆయన నా మధ్య ఉన్నాడు, నాతో ఉన్నాడని అయితే హృదయ తలంపు ఎప్పుడు వస్తుంది? పూర్ణ హృదయముతో యథార్థముగా దేవుని స్తుతించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు న్యాయముగా నడుచుకోవాలి. రెండోది ఏమంటున్నాడండి? రెండో విషయం ఏం చెప్తున్నాడు? కనికరమును ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి రెండోది? కనికరమును ప్రేమించుట. కనికరం అంటే ఏంటి? జాలి కదండి, దయ, ప్రేమ, ఇవన్నీ ఇంచుమించుగా ఒక కోవలోకి వస్తాయి. ఈ కనికరమును ప్రేమించుట అంటే కనికరించడాన్ని మనం ప్రేమించాలి అంటే, మరొక మాటలో చెప్పాలంటే మనం ఏం చేసే వాడిగా ఉండాలంటే క్షమించే వాడిగా ఉండాలంట. ప్రేమ ఏం చేస్తుందంటండి? దోషములన్నిటినీ కప్పును కదా. చాలా జ్ఞాని అయినటువంటి సొలొమోను కాబట్టి ఒక మాట చెప్పాడు, ప్రేమ అంటే ఏం కనబడదు? తప్పు కనబడదు కదా. ప్రేమ లేనప్పుడు ఏమవుతుంది? చిన్న తప్పిదం అయినా అదేమవుతుంది? పెద్ద దానిలా కనిపిస్తుంది. నువ్వు అది చేస్తావు, నాకు ఇది చేస్తావు. అదే ప్రేమ అంటే చిన్న చిన్న పర్వాలేదు, మన మనిషే కదా, ఏం చేస్తాం? సర్దుకోవాలం కదా. అందుకే ప్రేమ ఏం చేస్తాక దోషములను కప్పుతుందంట. అయితే ఇక్కడ అంతా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఆయన ఆరాధించడానికి వచ్చే మనము ఏం చేయాలంటే కనికరాన్ని ప్రేమించాలి. అంటే మనం కనికరము చూపించడానికి, క్షమించడానికి మనం ఏం చేయాలంట? సిద్ధమైన మనస్సును కలిగి ఉండాలంట. అందుకే ఆ 7వ అధ్యాయంలోనే, మీకా గ్రంథం 7వ అధ్యాయంలోనే ఆ 18వ వచనంలో 2వ భాగం నుండి చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు గడుప నిరంతరము కోపముంచడు. ఆయన మరణమున యందు జాలుపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అండి? కనికరము చూపించుట యందు సంతోషిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది చూపించడం ఆయనకి ఏంటి? ఇష్టము. దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఒకరిని క్షమించి ఆ క్షమించడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. హల్లెలూయా. మనము కూడా ఏ విధంగా ఉండాలంటున్నాడు మీకా? కనికరమును ప్రేమించే వారిగా, అంటే క్షమించే వారిగా మనము ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలండి అని మనకి ఏమవుతుంది? సందేహం రావచ్చు కదా. ఒకసారి 2 సార్లు కాదండి, ఎప్పుడు వాళ్ళు నా ఎడల ఏం చేస్తున్నారు?
దోషంగానే ప్రవర్తిస్తున్నారు, లేకపోతే నేరం మోపుతున్నారు అని అనుకోవచ్చు. అందుకే ఆ మాటకు అదే సందేహం ఎవరికి వచ్చిందంట? యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు కూడా వచ్చిందంట. వచ్చి వాళ్ళు అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు లూకా సువార్తలో 17వ అధ్యాయంలో. అక్కడ శిష్యులు అడుగుతా ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అన్న ఎడల అతన్ని క్షమింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు కనికరమును ప్రేమించుట అంటే మనకు నచ్చినప్పుడు కాదు అని అంటున్నాడు. ఒక దినాన్ని 7 సార్లు ఎవరైనా మనకు విరోధంగా తప్పుదం చేసి 7 సార్లు క్షమించమంటే ఏం చేయమన్నాడు? 7 సార్లు కూడా ఆ వ్యక్తి మీద కనికరము చూపించి ఆ వ్యక్తిని ఏం చేయాలన్నాడు? క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకే రోజున ఎవరైనా ఒక్క వ్యక్తి మనకి 7 మార్లు ఎవరైనా తప్పుదం చేస్తారండి? చేయరు కదా. ఒకే రోజు తర్వాత చేయొచ్చు, కానీ ఒక రోజునే 7 సార్లు మనకు విరోధంగా అయితే ఎవరు ఏం చేయరు? తప్పిదం అనేది చేయరు. అందుకే అక్కడ దేవుడు అంటారు ఒకవేళ 7 మార్లు చేసినా నువ్వు క్షమించాలి అంటే ఆ విధంగా జరగదు. కానీ ఒకవేళ జరిగినా కానీ ఎన్నిసార్లు అయినా నువ్వేం చేయాలి? కనికరించడానికి లేకపోతే క్షమించడానికి నువ్వేం చేయాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు ఒక మాట. ఏమని? మీరు మీకు ఆ తోటి వారిని లేకపోతే మీకు సహోదరులు ఏ విధంగా అయితే క్షమిస్తున్నారో నేను అదే విధంగా నేనేం చేస్తాను? క్షమిస్తాను అని చెప్తున్నాను. ఆయన ఎలాంటి వాడని చెప్పుకున్నాం? కనికరం చూపించడానికి సంతోషపడేవాడు, క్షమించేవాడు. కానీ ఆయన కనికరం మన మీదకి రావాలి, ఆయన యొక్క క్షమాగుణము మన మీద చూపించబడాలంటే మొదట మనం ఏం చేయమంటున్నాడు యేసు ప్రభువు? మనం క్షమిస్తేనే ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరినైనా క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని ఏం చేయడు? క్షమించడు. ఎందుకు? నువ్వు చేసిన ప్రకారం నీకు చేస్తాను. నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు, నువ్వు కనికరము చూపిస్తే కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. దేవా నువ్వు క్షమించే దేవుడు కదా, కరుణగల దేవుడు కదా, జాలిగల దేవుడు కదా అని ఎంత ప్రార్థించినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకు? ఆయన చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు, ఆయన క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు, ఆయన ప్రేమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. పరిమితులు లేకుండా క్షమించేవాడు, పరిమితులు లేకుండా ప్రేమించేవాడే. అయినప్పటికీ అది మన మీదకి రావాలంటే ఏం చేయాలి? ఆ అడ్డును మనము తొలగించినప్పుడు వస్తుంది. ఆ అడ్డు ఏంటి? మనము క్షమిస్తే మనము క్షమించబడతాం, మనం క్షమించకపోతే క్షమించబడతాం. మన కనికరము చూపిస్తేనే కనికరింపబడతాం. మనం కనికరము చూపించకుండా ఆయన కనికరం మన మీదకి ఏం చేయాలంట? రాదు. ఇది మనం గుర్తించకుండా ఏం చేస్తాం? మనవన్నీ మనలో పెట్టుకుని దేవా నీ కనికరం నా మీదకి రావాలి, నీ కృప నా మీదకి రావాలి ఎంతగానో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు కనికరిస్తే కనికరింపబడతావు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు, నువ్వు చేసిన దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటూ ఉన్నాడు మీకు దేవునికి మందిరానికి వస్తున్నాం. ఎందుకంటే మనం అందరం వచ్చి ఆరాధించడం దేనికి? ఆయన యొక్క కృప కోసం, ఆయన యొక్క కనికరం కోసమే కదా కదండి, ఆయనకు సన్నిధిని అనుభవించడానికి. కానీ న్యాయముగా ప్రవర్తించకపోతే మన యొక్క హృదయాన్ని, మన యొక్క తలంపును, మన యొక్క మాటలను మనం పరిశుద్ధపరచుకోకపోతే ఆయన సన్నిధి మన మధ్యలో ఉండదు, మనము దాన్ని అనుభవించలేము. ఆయన కనికరాన్ని మనం వెతుకుతూ వస్తూ ఉన్నాం, కానీ మనము కనికరాన్ని ప్రేమించేవారిగా లేకపోతే ఆయన యొక్క కనికరాన్ని మనం ఎంత మాత్రం కూడా అనుభవించలేము. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని ఏంటంటే చెప్తున్నాడు, ఏమంటున్నాడండి? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే దీన మనస్సు. మూడమంటున్నాడు దీనమైనటువంటి మనస్సు లేకపోతే తగ్గింపు కలిగి నీ యొక్క దేవుని యొక్క మందిరంలో నువ్వు ప్రవర్తించాలి అంటున్నాడు.
ఇది మన అందరం ఇంచుమించుగా అందరం మనం చేస్తున్నామని అనుకుంటాం కదండి. అందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు చాలా తగ్గించుకునే ప్రార్థన చేస్తాం కదా. ఎవరు కూడా హెచ్చించుకోము. ఆ యొక్క పరిసైన వలె ఎవరు కూడా హెచ్చించుకోము. అందరూ సొంతరి వలె దేవా నేను ఎంత మాత్రం యోగ్యురాలు కాదు, నేను చాలా దీనురాలి, అల్పురాలి, ఎలాంటి యోగ్యత లేదు, మట్టి పురుగు వంటి దాన్ని అని అందరూ కూడా చాలా విధాలుగా వర్ణిస్తూ తగ్గించుకుని మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ అయినా మీక ఎందుకు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని చెబుతూ ఉన్నాడని చూసినట్లయితే దానికి మనం జవాబు చూసినట్లయితే మొదట మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఏమని చెప్పాలంటున్నాడు, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినవే చేసాం కానీ మాలో ఏ గొప్పతనము లేదు అని చెప్పాలి అంటున్నారు. దానిపైన కొంత ఒక ఉదాహరణ దేవుడు చెప్పారు, యేసు ప్రభువు చెప్పారు. అదేంటని చూసినట్లయితే ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏం చేస్తాడండి, యజమాని చెప్పిన ప్రతి దాన్ని చేయాలి. ఎందుకు, అతను జీతం తీసుకుంటున్నాడు. అతని యొక్క పని ఏంటి, యజమాని ఏది చెప్తే అది చేయడమే తన యొక్క పని. కాబట్టి నువ్వు పొలంలోకి వెళ్ళి పొలంలో పనంతా చేసుకున్నా అని చెప్తే అదంతా చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఏమన్నా ఇంటి దగ్గర ఉంటే అవన్నీ కూడా ఏం చేస్తారు, యజమానుడు పనులు పెట్టుకున్నాడు కాబట్టి ఆ పనులు చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత యజమానుడు ఏం చేస్తాడు, ఆ మిగిలింది ఏదైనా ఉంటే పెట్టి ఇంటికి పంపించి నెలకోసారి ఏం చేస్తాడు, జీతం ఇస్తాడు. అంతేగాని నువ్వు చాలా ప్రయాసపడిపోతున్నావు, నువ్వు చాలా కష్టపడిపోతున్నావు అని ఎంత మాత్రం కూడా ఏం చేయడు, పొగడు. ఎందుకు, అతని పనే అది, దానికి తగిన ప్రతిఫలం జీతం అతను పొందుకుంటున్నాడు. కాబట్టి అతను పని చేయడం వలన అందులో గొప్పతనం ఏమి కూడా లేదు. ఎందుకు, జీతం తీసుకుంటున్నాడు కాబట్టి పని చేస్తున్నాడు, వట్టినే చేయడం లేదు. అదే విధముగా దేవుని చేత ఆజ్ఞాపింపబడినవన్నీ కూడా మనం చేసి, నేనేదో భక్తి చేసేస్తున్నాను, నేను చాలా ప్రయాసపడుతున్నాను, దేవుని కోసం అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని మీరు ఎంత మాత్రం కూడా అతిశయపడడానికి వీలు లేదు. వీరన్నీ చేసి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా పాటించినా సరే ఏం చేయాలంటున్నాడు, దేవా మేము చేయవలసిందే చేస్తాం కానీ మాలో ఏ గొప్పతనము లేదు అని చెప్పాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు భక్తి మంచిగా చేసేసరికి ఏమవుతుందండి, గర్వం వస్తూ ఉంటది. పాటలు మంచిగా పాడేసరికి ఏమవుతా ఉంటది, గర్వం వస్తుంది. ఒక 2-3 పాటలు చాలా బాగా పాడుతూ ఉన్నారు అనుకో, నేను పాడితే తప్ప ఇక జరగదన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటాను కదండి. ఎవరైనా ప్రయత్నం వాక్యం బాగా చెప్తారని అన్నారు అనుకో, అమ్మో నాలుగే ఎప్పుడు చెప్పాలనుకున్నాను అనుకో, ఏమవుతుంది, గర్వం వచ్చినట్టే. లూసిఫర్ ఏం చేస్తుంది, అదే అనుకుంది, నేను ఆరాధిస్తే తప్ప ఆరాధన నడవదు. పరలోకంలో ఆరాధన నడిపించేవాడిని నేను, పాటలు పాడించేవాడిని నేను, క్రమబద్ధంగా అందరినీ కూడా వాయిద్యాలు వాయిస్తూ సంగీతం అంతటిని కూడా నియంత్రించేవాడిని నేను లేకపోతే అసలు పరలోకంలో అసలు ఏముండదు, ఆరాధనే ఉండదనుకుందంట. అందుకే దేవుడితో సమానంగా ఏం చేయాలనుకుంది, తను కూడా కూర్చోవాలనుకుంది. కానీ ఏమైంది, లూసిఫర్ గర్వించిన వాడు పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ స్తుతి ఆగిపోయిందండి, ఆరాధన ఆగిపోయిందా, దేవదూతలు స్తుతించడం మానేసారా, మానేలేదు. కానీ తను అనుకుంది తనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి సంతోషపడక దేన మనసు కలిగి దేవుని స్తుతించడం మానేసి, దేవుని ఆరాధించడం మానేసి, ఎంతమందికి ఎరువులు ఎంతమంది దేవదూతలు ఉండగా నన్ను ఆరాధించడానికి పదిగా దేవుడు నియమించాలని తన స్థితిని బట్టి ఏం చేయాలి, ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. కానీ ఏం చేస్తామంట, గర్వించి ఏం చేశారు, మొత్తం సమస్తాన్ని కూడా కోల్పోయారు.
అదే అంటున్నాడు. మన స్థితిని బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మన చేసే దేవుడు మనకి ఏది చేసినా అది మన యొక్క భాగ్యమని ఎంచుకోవాలి. కానీ నేను ఎంత చేస్తున్నాను కదా మనం ఏం చేయకూడదంట, గర్వించకూడదట. పరిసయ్యుడు ఏమన్నా తప్పిదం చేస్తాడండి? నిజంగా ఏ తప్పిదం చేయలేదు. ఉపవాసం ఉండడం తప్పిదమా? దశమ భాగాలు ఇవ్వడం తప్పిదమా? లేకపోతే అతని దేవుడికి కానుకలు అర్పించడం తప్పిదమా? ఏమి తప్పిదం లేదు. కానీ తను చేస్తున్న దానిని బట్టి అతిశయపడడమే అతను చేసినటువంటి తప్పిదం. తను నిరాకరించబడడానికి, తోసివేయబడడానికి, అంగీకరించబడడానికి, పడకపోవడానికి గల కారణం ఏంటి? అతను అతిశయపడ్డాడంటే ఈ సుంకర్లా కాదు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిగా భక్తి చేస్తున్నాను, ఉపవాసం అంటున్నా, దశమానం ఇస్తున్నాను, అన్ని క్రమం తప్పకుండా నేను చేస్తున్నానని అతను చేస్తున్న దానిని బట్టి ఏం చేస్తాడు? అయ్యా నేను నిష్ప్రయోజకుడిని, నేను చేయవలసిన దాన్ని చేశాను, నేను నాకు ఇచ్చిన దానిలోనే నేను నీకు ఇచ్చానని అక్కడ అనుకోలేదు, కానీ నేను కనుక చేస్తున్నానని ఏం చేస్తాడంట? అతిశయపడ్డాడంట. అందుకే అంటున్నాడు, ఆ గర్విష్ఠులు లేకపోతే ఇక గర్వము లేకపోతే అతిశయం అనేది ఎప్పుడైతే మన యొక్క హృదయంలోకి వస్తుందో మనం ఏం చేయబడలేమంట? ఆయన మందిరానికి వచ్చిన మనము అంగీకరించబడలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరానికి వచ్చి ఆయన ద్వారా మనం అంగీకరించబడాలంటే ఏం చేయాలంటున్నాడు? దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించాలి. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి మాటలు అంటాడు. 1 తిమోతి పత్రిక, ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వలె ఆయన పని చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారండి? అతని వలె ప్రయాసపడిన వారు, అతని వలె దేవుని వైపు శ్రమ పొందిన వాడు నిజంగా ఎవరు లేదు. అతను చాలా ప్రయాసపడ్డాడు, చాలా శ్రమ పొందాడు. కానీ అంతగా ప్రభు కొరకు ప్రయాసపడి మనకు తెలిసి ఎంతగా దేవుడు ప్రేమించాలో అతని యొక్క మాటలు, అతని యొక్క పత్రికలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే అంతేకాదు, ఆయన బ్రతుకుండగానే ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశం వరకు అతని యొక్క ఆత్మ కొనుక్కోబడింది. అంత గొప్ప ఉన్నతమైనటువంటి భక్తి చేసినటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట అక్కడ ఏమని సంబోధించుకుంటున్నాడండి? తనను తాను ఏమని సంబోధించుకున్నాడు? ప్రధాన పాపిని అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఉన్నతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, అంత గొప్ప దర్శనంలో ప్రత్యక్షతను అనుభవించిన వాడు అంటూ ఉన్నాడు, నేను ఎవరిని ప్రధాన పాపగా మొదటి పాపని. పాపుల యొక్క లిస్టు పెడితే, పాపులకు పోటీ పెడితే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు? నేను వస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు? అది దేన్ని కనబరుస్తూ ఉన్నదండి? తన యొక్క తగ్గింపు. ఎంత భక్తిలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయాడో అంత ఉన్నాడు. అతని వాళ్ళే చెప్పేటటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఏమని అంటూ ఉన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వాడు. అంతేకాదు, మరి ఆ యొక్క భక్తిలో అతని వంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళిన వాడు చెప్తున్నటువంటి మాట అదే నోటితో. అదే యొక్క తిమోతి పత్రికలను చూసినట్లయితే ఏమంటున్నాడు? నేను నా యొక్క పరుగు కలపుటించింది, నా యొక్క పందెములో నేను గొడుగుతో పరిగెత్తాను, ఇక మీద నాకు ఏముంచబడి ఉన్నది? జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. అనగా అతనికి నిజంగా ఒక నమ్మకం వచ్చింది, నేను ఖచ్చితంగా నా దేవుని యొక్క సన్నిధికి నేను చేరతాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను ఆయన ఎదుట నమ్మకమైనటువంటి దాసుల వల్ల నేను ఉంటానని అంత నమ్మకం ఉన్న వాడు కూడా తనను తాను సంబోధించుకున్నప్పుడు మాత్రము ఏం చేయడం లేదండి? అతిశయపడుతూ హెచ్చించుకోవడం లేదు. అతను పరిపూర్ణుడు,
నేను క్రీస్తు వలె నడుచుకున్నాను అని ఆ యొక్క నమ్మకం ఉన్నా, ఆ యొక్క చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నప్పటికీ సంబోధించుకున్నప్పుడు మాత్రం ఏమని చెప్తున్నాడు? నేను పాపిని, ప్రధాన పాపిని అని చెప్తా ఉన్నాడు. అనగా అది తగ్గింపుగా ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకుంటా ఉన్నాడు. అందుకే ప్రవక్త అయినటువంటి మీకు అంటున్నాడు, మీరు దేవునికి మందిరానికి వచ్చినప్పుడు ఏమి కానుక తీసుకెళ్ళాలి, ఏమి నైవేద్యం అర్పించాలి, లేకపోతే ఏ విధంగా నేను ఆయన యొక్క మందిరానికి వెళ్ళాలని మీరు ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనవి 3 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే యథార్థమైనటువంటి పూర్ణ హృదయంతో న్యాయవంతంగా మనకి సమస్తమును కూడా పరిశుద్ధపరచుకుని దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. అయితే కనికరమును ప్రేమించేవారుగా, క్షమించేవారుగా మనము సిద్ధ మనస్సుతో దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. మనము దేనిని బట్టి అతిశయపడకుండా మేము నిష్ప్రయోజకులు, మేము చేయవలసినగానే చేస్తున్నామని తగ్గింపు మనస్సుతో మీరు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో మిగతావి తెచ్చినా తేవకపోయినా, అర్పించకపోయినా ఏం చేస్తారంటున్నాడు? వీరు దేవుని చేత అంగీకరించబడతారు. ఆయనకు కృపను మీరు పొందుకుంటారు. ఆయనకు దృష్టిలో మీరు న్యాయవంతులుగా కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మధ్యాహ్న కాల సమయంలో మరి చాలా సంవత్సరాలుగా లేకపోతే నెలలుగా మనం ఏం చేస్తా ఉన్నామండి? దేవునికి మందిరానికి వస్తా ఉన్నాం, దేవుని స్తుతిస్తా ఉన్నాం, దేవుని సేవించే వారిగా ఉన్నాం. కానీ ఎంతవరకు మనము నిజముగా ఆయన యొక్క దృష్టిలో న్యాయవంతులుగా, ఆయనకి సన్నిధి మన మధ్య ఉంచేవారిగా, లేకపోతే ఆయన కనికరమును మన మీద ఉంచేవారిగా, ఆయన చేత అంగీకరించబడేవారిగా ఎంతవరకు మనం యోగ్యమైన ప్రవర్తనతో ఆయన యొక్క మందిరానికి మనం వస్తా ఉన్నాం అనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి కదండి. మనుషులకు మెప్పు వరకు కాదంట, కానీ ఆయన కొలిచినప్పుడు మనం ఏం చేయాలంట? సరితూగలగాలి. ఎందులోనండి? ఎందులోనే? త్రాసులో కదండి. ఆయన త్రాసు పెట్టి ఏం చేస్తారంట? తోస్తారంట. అప్పుడు ఏం చేయగలగాలి? సమానంగా మనము సరితూగలగాలి. లేకపోతే మన యొక్క భక్తి వలన ఎన్ని సంవత్సరాలని చెప్పుకున్నా అది పేరుకే, కానీ దాని వల్ల మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని ఎదుట సరితూగలిగినటువంటి భక్తిలోనికి ఎదిగే ప్రభును, అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా మరి ఆ విధంగా నడుచుకునే ప్రభును దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి యొక్క వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మరి ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించండి. ఆ యొక్క వాక్యం మీద మన యొక్క జీవితాలు మనం సమర్పించుకుందాం. దేవానయ్య, ఇదిగోనయ్యా తండ్రి దేవా, మేము అర్పించే కానుకలు కాదు, కానీ ఇదిగో బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని నీకు వాక్యం తెలియజేస్తున్న విధిగా ఇదిగోనయ్యా, అవునయ్యా, నీకు మందిరంలో లాగా ఇదిగో మేము అడుగు పెట్టేటటువంటి మేము ఏ విధంగా నేను దర్శించాలి, ఏ విధంగా నేను ఎదుర్కోవాలి, ఏ విధంగా నీకు మందిరంలో మేము సేవించాలి అనే విషయాల గురించి ప్రవక్త అయినటువంటి మీక ద్వారా దేవుడు సెలవిచ్చిన రీతిగా అవునయ్యా, మా యొక్క తలంపులు, మా యొక్క మాటలు, మా యొక్క సమస్తం కూడా పరిశుద్ధపరచుతండి. ఇప్పుడు యథార్థ హృదయముతో దేవా, ఇప్పుడు దేవాన్ని కొనియాడేవారుగా, నేను సేవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచని దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క సన్నిధానంగా ఆయన వాక్యం మీద మన యొక్క జీవితాన్ని సమర్పించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. దైవమానికి వందనాలయ, వందనాలయ, వందనాలయ. అవునాది ఇదిగోనియా, ఇదిగో తండ్రి దేవా, ఇంకా తండ్రి దేవా మందిరానికి వచ్చినటువంటి మేము నాది ఇదిగోని యథార్థమైన హృదయముతో దేవా, ఇదిగో మా యొక్క తలంపులు, మా యొక్క మాటలు, మా యొక్క నడవడిక, మా యొక్క చేతలు సమస్తము న్యాయవంతముగా నేను తప్పుపరచబడే రీతిగా నాది ఇదిగోనియా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని, మమ్మల్ని మేము సిద్ధపరచుకుని, అవునే ఇదిగోనియా తండ్రి దేవా పెళ్లి కుమారులకు, పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకుంటూ ఉన్నదని దేవ ప్రకటన గ్రంథానికి వాక్యము సెలవిస్తున్న రీతిగా నాది ఇదిగో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము నాది ఇదిగోనియా నీ కొరకు నాది ఇదిగోని అలంకరించుకోవడానికి నాదా మీకు సమస్తమును కూడా దేవ ఇదిగోనియా నీ కొరకు నాది ఇదిగో క్రమమైన రీతిలో నాదా మేము సిద్ధపాటు చేసుకోవడానికి దేవుని కృప దయచేయమని మేము ప్రార్థిస్తామయ్యా. అవునయ్యా, కనికరమును ప్రేమించే వారిగా ఉండాలంటున్నామయ్యా. ఇదిగో క్షమించే హృదయము, ప్రేమించే మనస్సును మేము కలిగి ఉండాలి దేవునికి వాక్యము సెలవిస్తున్న రీతిగా అవునయ్యా నిజముగా ప్రేమించే వారు ఇదిగోనియా పైకి మాటల ద్వారా కాదు, కానీ హృదయములో ఉండి నాదా నిజముగా ప్రేమించే వారుగా, నిజముగా కనికరము
దేవా చూపించేవాడుగా, ఇదిగో నిజంగా క్షమించేవాడుగానే ఉండడానికి దేవా నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నామయ్యా. మేము చేసిన ప్రకారంగా మేము కోరుకుంటాం నాదా. అది నిరంతరము మైకు జ్ఞాపకములు మేము ఉంచుకొని, అది నిరంతరము మైకు హృదయములు మేము నాది ఇదిగోని ఆ కనిపెట్టవచ్చు నాదా. నిజంగా ప్రేమించడానికి, నిజంగా క్షమించడానికి దేవా నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాం నాదా. నీ కనికరములు పొందుకునే అతి యోగ్యమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తా ఉన్నామయ్యా. అవునా ఇదిగోని ఆ దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుని ఎదుట ప్రవర్తిస్తారో ప్రతి వారు అంగీకరించబడతారని మీకు వాక్యం శ్రమిస్తుండగా, అవునయా ఇదిగోని మాకున్న దాన్ని బట్టి మేము చేస్తున్న దాన్ని బట్టి అతిశయపడేవారిగా కాదు, గర్వించేవారిగా కాదు, కానీ ఇదిగో ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి కృతజ్ఞతాభావంతులాగా నిజంగా తగ్గింపు కలిగిదేవా, నేను వెంబడించడానికి దేవా, నేను సేవించడానికి దేవా, నీ కొరకు ప్రయాసపడడానికి దేవా నీకు ప్రదర్శమని మేము ప్రార్థిస్తా ఉన్నాం నాదా. అవునయా ఇదిగో నీ ఆశ కలిగి ఉన్న ఎడలా నాదా నిజంగా దేవా మాకు సహాయం అనుగ్రహించేవారు దేవా. ఎల్లప్పుడూ నాకు ఇదిగో నీ ఆఖరి కొరకు సిద్ధపరచబడని ఆలోచన కలిగి, నీ దృష్టిలో లోకులుగా ఎంచబడని ఆలోచన కలిగి దేవా అవునయా సంపూర్ణమైన భక్తి నాదా మమ్మల్ని మేము నాడు ఆయుధపరచుకోవడానికి, మమ్మల్ని మేము నాడు సిద్ధపరచుకోవడానికి దేవా నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాం నాడు. అట్టి కృపల ప్రతి బిడ్డకు దేవా అందరికీ మేము అనుగ్రహించమని మేము ప్రార్థిస్తా ఉన్నాం. విన్నటువంటి వాక్యం విడిచిపెట్టడం కాదయ్యా, ఇదిగో వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారికి ఉండడానికి దేవా ఇదిగో తప్పని కృప దయచేయమని మేము ప్రార్థిస్తా ఉన్నామయ్యా. ఇదిగో మా ప్రియులు ప్రార్థన అవసరతలు అనేక మంది కోరినగా ఇదిగో ప్రతి అవసరత నీ కష్టాలపై సమర్పిస్తున్నాం. అన్ని విషయాల పట్ల నీకు కార్యములు మీరు జరిగించండి దేవా. ఇదిగో నీ అతని దేవా తమకు కలిగిన స్థితిలో నాదా ఇదిగో నీ పేరు తండ్రి తమ కష్టంలో చాపియండిగా ప్రతి తండ్రి దేవా అస్తమును మీరు దీవించండి, ప్రతి కానుకను మీరు దీవించండి దేవా. తప్పకుండా నిశ్చయంగా నాది నీకు ఆకాశపు వాక్యం తెలిసి దేవా విస్తారమైన దీవెనతో మేళ్లతో నాదా మేము నింపమని ప్రార్థిస్తావు నాది. ఇదిగో ప్రతి ఒక్క కానుక నాది ఇదిగోయా ఇద్దరు తండ్రి దేవా గుళ్ళందరూ ప్రతి ఫలం నిశ్చయం వాళ్ళందరూ అనుభవించడానికి దేవా సర్వ సమృద్ధిగా వాటిని దేవా పొందుకోవాలని కృప దయచేయమని ప్రార్థిస్తావు నాయా. విత్తిన ప్రతి ఒక్క కానుక నాది ఇద్దరు సేవార్థమే నీకు పరిచయం నాదా మీరు వాడుకుని నేను ప్రార్థిస్తావు నాదా. ఇద్దరు వాళ్ళతో సాయి నాదా ఇక కూర్చొచ్చిన ప్రతి బిడ్డని కష్టాలను సమర్పిస్తున్నా మనం వారు తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా ఇదిగో వల్ల మేమందరము కలిసి నిలుస్తుందే పర్యాటంలో మాకు మా కుటుంబాలకు మాకు కలిగిన సమస్యలకు నీకు తండ్రి ఇదిగో భద్రత, నీకు క్షేమము, నీకు కాపుదల, నీకు నెమ్మది మీరు త్వరగా వచ్చి నడిపించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామం అడిగి పొందుకున్నాం పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే చేయం ప్రవేశ రక్తమే చేయం ప్రవేశనామం ఏం చేయం యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్.